నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. హోంవర్క్ చేయలేదని సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్కి ప్రిన్సిపల్ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడంటే, యూనిఫామ్లో ఉన్నటువంటి ఆ పిల్లాడిని, కాళ్ళకి షూస్ కూడా ఉన్నాయి, రెండు కాళ్ళకి తాడు కట్టి కిటికీకి వేలాడదీసి, తలకిందులుగా వేలాడదీసి పనిష్మెంట్ ఇవ్వటమే కాకుండా ఆ అబ్బాయిని కొట్టమని డ్రైవర్కి చెప్పాడట. దీంతో ఆ అబ్బాయిని అలా వేలాడుతుండగానే ఆ డ్రైవర్ కొట్టాడు. ఎంత దారుణాతి దారుణం! ఇది హర్యానా చండీగఢ్లోని పానీపట్ సిటీలో ఉన్నటువంటి శ్రీజన్ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటన ఎలా జరిగిందంటే, అబ్బాయి హోంవర్క్ చేయలేదని చెప్పి పనిష్మెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా వీళ్ళు మాట వినటం లేదు అనే కోపంతో ఆ ప్రిన్సిపల్ అబ్బాయిని ఏకంగా కిటికీకి వేలాడదీసేశాడు తలకిందులుగా. చూడటానికి చాలా బాధాకరంగా ఉంది. 7 years ఉన్నటువంటి అబ్బాయి, సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి, వాళ్ళకి పెద్దగా ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి పిల్లలు మాట వినరు. అందరూ మంచి పిల్లలు అయితే ఇంకా టీచర్స్కి అంత పెద్ద పని ఉండదేమో, పేరెంట్స్కి కూడా. బట్ ఒకరిద్దరు కొంచెం డల్ స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే మంచిగా చదివే వాళ్ళైనా ఒక్కొక్కసారి హోంవర్క్ రాయకపోవచ్చు. బట్ వాళ్ళు ఏదో మందలించాలి, కానీ ఇట్లా కొంతమంది అయితే చావగొడుతున్నారు. హోంవర్క్స్ చేయలేదని, చెప్పిన మాట వినలేదని. మరొక వైపు ఇలా కిటికీలకు వేలాడదీసేస్తున్నారు, హెయిర్ కట్ చేసేస్తున్నారు. ఈ తరహా పనిష్మెంట్స్ స్కూల్లో ఉంటే పిల్లలపై, వాళ్ళ మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది అసలు ఆలోచిస్తున్నారా? ప్రిన్సిపల్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ మీద చాలా గురుతర బాధ్యత అంటారు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా పిల్లల్ని అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది, ప్రిన్సిపల్దే. నిజానికి చెప్పాలంటే టీచర్స్కి ఇంకా పేరెంట్స్ కన్నా ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ టైం వాళ్ళు ఒక చోట కూర్చొని ఒక అటెన్షన్లో ఉండి అబ్జర్వేషన్కి అనుకూలంగా ఉండేది స్కూల్లోనే. ప్రతి టీచర్కి తెలుసు, అందులో 30 మంది 20 మంది స్ట్రెంత్ ఉన్న ఈ స్టూడెంట్ ఏంటి, ఈ స్టూడెంట్ దేంట్లో యాక్టివ్గా ఉంటాడు, డల్గా దేంటుకుంటాడు, ఇట్లా అన్నీ ఒక అనాలిసిస్ అనేది టీచర్స్కి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని వే ఆఫ్ ట్రీట్ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళకే తెలుసు. లేకపోతే చిన్నప్పటి నుంచి మనం కూడా ఎన్నో స్కేల్ దెబ్బలు, మోకాళ్ళు వేసి ఇట్లాంటి పనిష్మెంట్లు తీసుకొని చదువుకొని ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళమే. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. జనరేషన్ మారుతున్న కొలది పిల్లల్లో కూడా సెన్సిటివ్ పెరుగుతోంది. చాలా సున్నితంగా మారిపోతున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈవెన్ 10 years ఉన్న పిల్లలు కూడా ఏదైనా ఇవ్వకపోతే పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేయడమో, స్కూల్కి వెళ్ళమనడమో, లేకపోతే ఇట్లా నాకు ఇంక చదువు అంటే ఇష్టం లేదు, ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పే, వాళ్ళని ఒక దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ది, టీచర్స్ది కూడా. బట్ ఇక్కడ ఈ ప్రిన్సిపల్ మాత్రం జస్ట్ హోంవర్క్ చేయలేదు అని చెప్పి, హోంవర్క్ చేయకపోతే నెక్స్ట్ డేకి ఇంకా పెండింగ్ వర్క్ పెరిగిపోతుంది, నువ్వే డల్ అయిపోతావు, అందరూ చేస్తున్నారు, నువ్వెందుకు చేయలేకపోయావు, కారణం ఏంటి, అట్లాంటివి తెలుసుకొని టీచర్కి అప్పచెప్పి ఆ అబ్బాయి మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టిస్తే బాగుంటుంది. కానీ లేదంటే కొట్టొచ్చు, 1-2 దెబ్బలు వేయటంలో కూడా తప్పు లేదు. కానీ అందరి ముందు ఏదో చులకన చేయాలి, ఆ స్టూడెంట్ని టార్గెట్గా చూపించాలి అని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈ ప్రభావం వాళ్ళపైన చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ఏదో వస్తువుని వేలాడదీసేసినట్టు 7 years ఉన్న బాబుని హోంవర్క్ చేయలేదని ఆ ప్రిన్సిపల్ కిటికీకి వేలాడదీయడమే కాకుండా డ్రైవర్ని కూడా కొట్టమని చెప్పారు. సో ఈ ఘటన వెలుగులోనికి రావడంతో పోలీసులు ప్రిన్సిపల్ని, డ్రైవర్ని కూడా అదుపులోనికి తీసుకున్నారు. అయితే ప్రిన్సిపల్ చెప్తున్నాడు, నేను జస్ట్ మందలించమన్నాను కానీ అంత గట్టిగా కొట్టమనలేదు అని. కొట్టడం కన్నా ముందు ఈ ప్రిన్సిపల్ చేసిన పని ఏంటి అసలు? ఆ పిల్లాడికి షూస్ ఉన్నాయి అంటే ఎంత టైట్ అయిపోతాయి అక్కడ, కాళ్ళు రెండింటికి ఒక రెడ్ కలర్ థ్రెడ్ ఏదో తీసుకొని దాంతో కట్టేసి వేలాడదీసేసి ఆ అబ్బాయి ఇంకా ఇలా పెట్టేశాడు 2 చేతులు. అంటే ఇంకా ఏం చేయలేని నిస్సహాయ స్థితి. పోనీ ఆ ప్రిన్సిపల్ కాదని టీచర్ ఎవరైనా ముందుకెళ్ళేసారి తప్పు అని చెప్పగలుగుతారా? పోనీ పిల్లలు చూసి హేళన చేయగలుగుతారు, కానీ అయ్యో హోంవర్క్ చేయకపోతే మనల్ని ఇలా చేస్తారు అని భావన కన్నా ముందు వాడిని మనం ఎగతాళి చేయాలి అనేటటువంటి ఆలోచన పిల్లల్లో వస్తుంది. ఈ రకంగా ఒక రకమైన పెద్ద ర్యాగింగ్ కాదా ఇది? అసలు ఏం చేయాలని ఆ ప్రిన్సిపల్ అబ్బాయిని, అది కూడా పెద్దవాళ్ళు అనుకోండి, దాని నుంచి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. చిన్నపిల్లలు, వాళ్ళు ఏదైనా సున్నితమైన మనసు,
కొంచెం గట్టిగా కొడితేనే, గట్టిగా దెబ్బలాడితేనే జ్వరం పెట్టేసుకుంటారు, హాస్పిటల్ పాలైపోతూ ఉంటారు. మరి ఇదేం ట్రీట్మెంట్? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోస్, ఈ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇది హర్యానాలో నుంచి ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఈ తరహా ఘటనలు మనం అన్ని స్టేట్స్లో కూడా చూస్తున్నాం. సో ఇష్టం వచ్చినట్టు మాటలు వినటం లేదని పిల్లల్ని పిలిపించి వరుసగా హెయిర్ కటింగ్లు చేసేసి ఇళ్లకి పంపించిన టీచర్స్ని, ప్రిన్సిపాల్స్ని కూడా మనం చూసాం. ఈ మధ్యకాలంలోని అనకాపల్లి జిల్లాలో అయితే ఇద్దరు పిల్లల్ని కూడా చెప్పిన మాట వినట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, బాగా చదవట్లేదు అని చెప్పి స్కేల్ పట్టుకొని, ఒక ఐరన్ స్కేల్ పట్టుకొని చావు కొట్టేశాడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్, అలాగే ఒక టీచర్. సో ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. ఇది వాళ్ళు మనం పనిష్మెంట్ ఇస్తున్నాము, సెట్ అయిపోతారు అని అనుకోవచ్చు, కానీ పిల్లలు పైన చెడు ప్రభావమే చూపిస్తుంది. వాళ్ళు ఇకపై స్కూల్కి వెళ్ళాలన్నా, అదే స్కూల్లో కంటిన్యూ అవ్వాలన్నా ఆ ప్రిన్సిపల్ అంత దూరం నుంచి చూసినా కూడా పరిగెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ అవసరమా? కాదు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని ఇప్పుడు మానసిక నిపుణులు, సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందుకే గుడ్ పేరెంటింగ్ స్కిల్స్ అనేవి పేరెంట్స్ నేర్చుకోవాలి అంటున్నారు. ఇదేంటి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలని డాక్టర్లు మనకు చెప్పడం ఏంటంటే, మనం నేర్చుకోవాలి. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది, వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో అన్నీ చూసేస్తున్నారు. ఏదైనా ఇవ్వకపోతే మనం పేరెంట్స్ని ఎలా బ్లాక్మెయిల్ చేయాలో తెలుసుకుంటున్నారు. ఇన్ని రకాల నాలెడ్జ్, వాళ్ళకి అనవసరమైన నాలెడ్జ్ కూడా పిల్లల్లో ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అనే బాధ్యత పేరెంట్స్దే, అటు స్కూల్లో టీచర్స్ది, ప్రిన్సిపల్ది. సో ఇక్కడ మనం వరకు చూస్తే కనుక ఈ ఘటన చాలా దారుణాతి దారుణం. ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు